డ్రాబ్యాక్ పెద్ద. దాంట్లో అది సీజ్ చేయడం అసాధ్యమైన పని. అదే కదా, బియ్యాన్ని అవసరమైతే ఆ కంటైనర్ వరకు తీసి బయట పడేయాలి. బియ్యం కంటైనర్లో అనుకోండి 2, 3 అవి తీసి పక్కన పడేయాలి. కానీ మొత్తం షిప్ సీజ్ చేయాలంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి కలెక్టరు, జిల్లా కలెక్టరు, రాష్ట్ర మంత్రులు తీయడం అయితే దేశంలో ఉన్న పోర్టులన్నిటినీ కూడా సర్వనాశనం చేసేయచ్చు మనం. ప్రతి పోర్టులో రాజకీయ నాయకులు వెళ్ళిపోయేసి ఇదిగో ఇది తప్పు, అది తప్పు, అది తీసే, ఇది తీసే అంటే వ్యాపారాలన్నీ మూలబడిపోతాయి బేసిక్గా. ఇంతకు అసలు అది సీజ్ చేశారు లేదో కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. అది స్టేట్మెంట్ బాగుంది. షిప్ సీజ్ చేయాలంటే ఏంటో తెలుసా? దాంట్లో షిప్కి సంబంధించి డ్రగ్స్ లేకపోతే ఇంకోటో బంగారము, అమ్మాయిలు ఇట్లాంటిది ఉందనుకోండి, దాన్ని మన రక్షణ దాన్ని ఏమంటారు కోస్ట్ గార్డు వాళ్ళు సీజ్ చేస్తారు. కోస్ట్ గార్డు వాళ్ళు సీజ్ చేస్తారు. అది కూడా గూడ్స్ వరకు సీజ్ చేస్తారేమో కదా సార్. ముందు షిప్ సీజ్ చేసి ఆ గూడ్స్ ని పక్కన పెట్టించి ఆ తర్వాత షిప్ ని పక్క పంపించేస్తారు. దీంట్లో షిప్ ని సీజ్ చేశారా, షిప్ లో ఉన్న బియ్యాన్ని సీజ్ చేశారా? ఇంకోటి ఆ బియ్యం ఇవాళ కొత్తగా ఎక్కించినవి కాదు. ఇక్కడ ఇందులో ఇంకో లాజిక్ ఉంది. ఆ బియ్యం అక్కడ గోడౌన్ లో సీజ్ చేసిన బియ్యమే. సీజ్ చేసిన తర్వాత వాటికి గ్యారంటీ తీసుకుని ఆ బియ్యాన్ని లోడింగ్ చేయమన్నారు. లోడింగ్ చేసుకుంటే అమ్ముకున్నారు.